నాగర్ కర్నూలు మాజీ పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్ చంపాపేటలోని వారి స్వగృహం చేరుకుని వారికి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా జగన్నాథంతో కలిసి పనిచేసినటువంటి మిత్రులు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లి వారి యొక్క పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తల్లిదండ్రులు మంద పుల్లయ్య, మంద సవరమ్మ జగన్నాథ చిన్నతనంలోనే అల్లంపూర్ నుండి ఆ రోజుల్లో వారికి ఉన్న బీదరికం వల్ల బతుకుదెరువు నిమిత్తం నాగార్జున సాగర్లోని పైలైన్ కాలనీలోని నివాసం ఉంటూ వాచ్మెన్ గా తండ్రి పుల్లయ్య, అటెండర్ గా తల్లి సవరమ్మ పనిచేసుకుంటూ ఉండగా తల్లిదండ్రులతో ఉంటూ 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు నాగార్జున సాగర్ లో చదువుకుని 9వ మరియు 10వ తరగతులను వరంగల్ జిల్లా సంఘంలోని జెడ్పీహెచ్ఎస్ లో కొనసాగించారు. ఆ తర్వాత వికారాబాద్ లోని జెడ్పీ హై స్కూల్లో హెచ్ఎస్సి చదివి అనంతరం హైదరాబాద్ నిజాం కళాశాలలో పియూసి, ఆ తర్వాత హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో చేరి ఎంబీబీఎస్ కోర్సు చేశారు. తర్వాత అదే ఉస్మానియా మెడికల్ కాలేజ్ లోని ఎంఎస్ డిఎల్ఓ ఈఎన్టీ స్పెషలిస్ట్ సర్జన్ కోర్సు పూర్తి చేసుకున్న ఆయన అనంతరం సూర్యాపేటలోని సివిల్ ఆసుపత్రిలో అసిస్టెంట్ సర్జన్ గా కొంతకాలంగా పనిచేసి ఆ తరువాత 8వ బెటాలియన్ ఏపీఎస్పీ పోలీస్ అకాడమీలో మెడికల్ ఆఫీసర్ గా మరియు సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో, హైదరాబాద్ లోని ఈఎన్టీ ఆసుపత్రిలో ఈఎన్టీ సర్జన్ గా చేస్తున్న సందర్భంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజకీయ రంగ ప్రవేశం చేసి తొలిసారిగా 1996లో టీడీపీ పార్టీలో చేరి నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆయన వరుసగా 4 సార్లు నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సుదీర్ఘంగా వరుసగా ఎన్నికయ్యారు. అందులో 1996, 1999, 2004 ఎన్నికలలో టీడీపీ నుంచి ఎన్నిక కాగా 2009 15వ లోక్సభకు 4వ పర్యాయం కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు. అదేవిధంగా 2014లో టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి కారు గుర్తులో పోలిక ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థి వల్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తరపున 2018-2019 సంవత్సరాల్లో న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికార ప్రతినిధిగా కేబినెట్ హోదాలో నామినేట్ చేయబడ్డారు. ఆ తర్వాత ఆయన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ కు గాని ఇటు టీఆర్ఎస్ కు గాని వాటికి గాని మద్దతు ఇవ్వకపోగా బీఎస్పీ పార్టీకి మద్దతు తెలిపారు.